ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ గారు రూటు మార్చేశారు, గేరు మార్చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్లో వర్షాకాలం సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగానే కొన్ని కీలకమైన బిల్లుల గురించి కూడా మాట్లాడతారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అందులో మహిళా రిజర్వేషన్ గురించి, డీలిమిటేషన్ గురించి కూడా మాట్లాడతారని చెప్పేసి అందులోని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు, అంటే మనము ఏ విధంగా ఈ ఎన్నికల్ని ప్లానింగ్ చేసుకుందాము, మన యొక్క బల ప్రదర్శన ఎక్కడి వరకు ఉంది, జనాలు మమ్మల్ని నమ్ముతున్నారా లేదా, ఈ విధంగా అన్నిటి గురించి కూడా చర్చించడానికి ఇంకొక వేదికగా కూడా పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా వాళ్ళ పార్టీ ఎంపీలతో కూడా మాట్లాడేటువంటి సమావేశాలు కూడా, అలాంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అంటే మనందరికీ తెలుసు, ఎప్పుడైతే సీట్ల కేటాయింపు జరిగిందో స్థానిక ఎన్నికలకు సంబంధించి అందులో టీడీపీ పార్టీకి 80%, జనసేన పార్టీకి 15%, అదేవిధంగా బీజేపీ పార్టీకి 5%. అయితే ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు, మేము సార్వత్రిక ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెనక్కి తగ్గారంటే ఓట్ బ్యాంక్ చీలకూడదు అని చెప్పేసి సీట్ల కేటాయింపులో వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ యొక్క సీట్ల కేటాయింపుకి మేమైతే ఒప్పుకోము, అండ్ మా బలాబలాలు ఏంటో దాని ప్రకారంగానే మేము ఎన్నికల్లో పోటీ చేస్తాము అని చెప్పేసి ఆ రకంగానే సీట్ల కేటాయింపు జరగాలి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడేటువంటి ఆ ఒక సందర్భాలు కూడా మనము విన్నాం. మరి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కూటమి అంటే ముగ్గురు కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కూడా మాట్లాడుకొని అందరూ కూడా ఒకే స్టాండ్ పైన ఉండాలి, అది కూటమి అంటారు. కానీ ఇన్ని రోజుల పాటు కూడా అందరూ అదే విధంగా ఉన్నారు అనుకున్నాము. కానీ లోపల మాత్రం ఇటు జనసేన పార్టీలో కావచ్చు, టీడీపీ పార్టీలో కావచ్చు, బీజేపీ పార్టీలో కావచ్చు, వాళ్ళ యొక్క స్వార్థం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వినాలి, మనము కూడా మన సొంత మాట నిలబెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మరి జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మా బలం ఏంటో మేము చూపిస్తాము ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరితో కూడా మాట్లాడడానికి ఆయన ఒక వేదికను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అండ్ రీసెంట్గానే ఆయనకు ఆపరేషన్ జరిగింది, డిశ్చార్జ్ అయ్యారు. సో ఆయన కోలుకుంటున్నటువంటి ఈ తరుణంలోనే ఆల్రెడీ అధికారిక కార్యకలాపాలను కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఓన్లీ డిప్యూటీ సీఎం కాదు, ఓన్లీ ఎమ్మెల్యే కాదు, ఓన్లీ మంత్రి కాదు, 5 శాఖలు అంటే అన్నిటికి కూడా ఆయన అన్ని పాత్రల్ని పోషించాలి. కాబట్టి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా అన్ని కార్యకలాపాలు కూడా నిర్వీర్యం అయిపోతాయి. సో వాటిని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తొందరగానే కోలుకోకున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఆయన యొక్క పనులు స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి స్థానిక ఎన్నికల్లో ఎవరి పార్టీ బలం ఎంత అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే క్లియర్గా ఉంటుంది. ఇటు కూటమికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే వైసీపీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారా, కూటమిలోనే ఏ పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారో దీని బట్టి కూడా ఖచ్చితంగా మనము ఫ్యూచర్లో కాబోయేటటువంటి లీడర్ ఎవరి పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు రూటు మార్చారు అని చెప్పేసి తెలుస్తుంది. కేంద్రంతోనే డైరెక్ట్గా ఆయన కార్యకలాపాలన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఇంకొంతమంది ఢిల్లీ వేదికగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా మనం వింటూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఓన్గా డిసిషన్ తీసుకోబోతున్నారా, ఆయనకు కూడా బల ప్రదర్శన ఏంటో చూపించాలనుకుంటున్నారా స్థానిక ఎన్నికల్లో? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.